తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో జూలై 2న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం ప్రారంభాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. సుమారు 25,000 మంది పాల్గొనే ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మనకి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త తరహా గైడ్లైన్స్ మోడల్తో వీబీజీరామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ అనే నామకరణం చేస్తున్నారు. కొత్త పథకం కూడా లాంచ్ చేస్తున్నారు, అంటే అనౌన్స్ చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి రేపు మనకి తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో ముక్కవారిపల్లిలో మనము ఈ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవ యూనియన్ మినిస్టర్, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, ఇలాగ అందరూ కూడా దీన్ని రేపు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దరిదాపుగా పూర్తి చేసుకున్నాము. దీనికి సుమారుగా 25,000కు పైచిలుగా జనాలు కూడా వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పక్కడబందీగా బందోబస్తు, ప్రోటోకాలు, సెక్యూరిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరగబోతుంది. ఇందులోనే ముఖ్యంగా మనము మ్యాజిక్ డ్రైను, ఫామ్ పాండు, ప్లాంటేషన్, అదేవిధంగా గడిచిన 2 సంవత్సరాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మన రాష్ట్రం ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ చేసిందో అవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రివర్యులకి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి ఆల్రెడీ ఈ రోజు నుంచి కొత్త పోర్టల్ వచ్చేసింది. ఈ కార్యక్రమం మనకి అఫీషియల్గా రేపు లాంచ్ అవబోతుంది. దీనికి పక్కడబందీ రూట్ ప్లాన్ కూడా, డైవర్షన్ రూట్స్ అన్నీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు, శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ, భోజన వసతులను కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రేపు కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. వీబీజీరామ్జీ పథకం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కూలీలు దొరకదు, అగసాట్లు పడుతున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి సార్. దానిపైన మీరు ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది కదా? అంటే మనము రానున్న కాలంలో మనం చూసుకున్నట్టయితే గడిచిన 20-25 సంవత్సరాల్లో మెకనైజేషన్ అంటే యంత్రీకరణ విపరీతంగా వ్యవసాయంలో అనేది పెరిగింది. మనము యంత్రీకరణ వల్ల ప్రొడక్టివిటీ కూడా వ్యవసాయంలో పెరుగుతుంది. అదేవిధంగా వీబీజీరామ్జీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే నిన్నటి వరకు ఉందో దానివల్ల ముఖ్యంగా మనకేంటంటే రూరల్ మైగ్రేషన్, అంటే ఊరు వదిలి వెళ్ళిపోకుండా ఊర్లోనే వాళ్ళు పనులు చేసుకొని అసెట్స్ ఏదైతే క్రియేట్ చేసామో అది కూడా ఊరికి, పంచాయతీకి బాగుపడేలా ఇప్పుడు పూడికి తీతలు చేస్తాము, ట్రెంచ్లు కొడతాము, నీటి లభ్యత పెరుగుతుంది, అదేవిధంగా షెడ్స్ ఇస్తాం. ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎంజీఎన్ఆర్ఈజీఎస్. ఇవన్నీ కూడా మనకి ఒకవైపు అగ్రికల్చర్ లేబర్ పెరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే మనకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ఇది అనేది ఒక కారణం ఉన్నప్పటికీ ముఖ్యంగా యంత్రీకరణ కూడా పెరుగుతుంది. మనం ఎక్కువగా లేబర్ డిపెండెంట్ అవ్వకూడదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పాశ్చాత్య దేశాల్లో ఒక్కొక్కరికి 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్నా కేవలం 2-3 పనిచేస్తారు. ఇక్కడ కూడా మనము బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని ఎల్లవెల్ల ఇంక అందరూ లేబర్గా మనకి చేయడానికి ఉండకూడదు. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ ఆజీవికా మిషన్లో ఒక ముఖ్యమైనదిగా పెడుతున్నారు వీబీజీరామ్జీలో. సో దీనికి సంబంధించి మనకి ఒకవైపు ప్రొడక్టివిటీ పెరగాలంటే కాస్ట్ తగ్గించాలనేది ఉంది. కాస్ట్ కూడా తగ్గిస్తున్నాం. అదేవిధంగా రైతులకి అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నాయి. సంవత్సరానికి 20,000 రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో 20,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా CCRC కార్డ్స్ ఇస్తున్నాము. ఒకవైపు మనము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఏదైతే మనము సీడ్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో హార్టికల్చర్ ఎక్కువ. సుమారు ఇక్కడ 80-90% మొత్తం కూడా
మనకి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషను, కేంద్రీయ సాగు పద్ధతిలో మనకు ఉంది. దానికి కూడా 90% సబ్సిడీ, 70% సబ్సిడీ ఇస్తున్నాం. అదేవిధంగా మనం యూరియా కూడా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి 3 బస్తాలు అందే విధంగా కూడా రైతులకి కొత్తగా తీసుకొచ్చినటువంటి యాప్ ద్వారా 3 బస్తాలు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మామిడి ఉంది, మామిడి ధరలు పతనమైన అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం ఉన్నట్టుగా ₹4 ప్రతి ఒక్క కేజీకి ₹4 ఇస్తుంది. ఇట్లా ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. లేబర్ కాస్ట్కి అదనంగా మనం ఆల్టర్నేట్ పద్ధతిలో చూసుకోవడం కానీ ఎల్లవేళ్ళు ఇంకా కూలీలుగా ప్రతి ఒక్కళ్ళు పొలాల్లో పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా వాళ్ళ కోసం మనం ఒకవైపు వీబీ జీరామ్జీ కూడా పథకాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రేపు